friends, welcome back to APJ Chaliman YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 22 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ టీంల మధ్య సూపర్ 4 అయితే జరిగింది. సిఎస్కే హోమ్ క్రౌడ్ ముందు చెన్నై చిదంబరం స్టేడియంలో కేకేఆర్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. దీని గురించి సిఎస్కే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు. ఈ అద్భుతమైన మ్యాచ్ గురించి ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. సిఎస్కే ముందు ఆడిన మ్యాచ్ గెలుపుతో ఉత్సాహంలో ఉన్నారు. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ప్రస్తుతానికి ఈ మ్యాచ్ ఆడబోయే సమయంలో ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. పాయింట్ల పట్టికలో ఆఖరి 10వ స్థానంలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన టీంలతో చెన్నై చిదంబరం స్టేడియంలో సిద్ధంగా ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ క్రౌడ్ ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం భారీ స్కోర్ బోర్డును చూడగలుగుతామా అన్నట్లుగా మ్యాచ్ అయితే మొదలవబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లో మార్పులు ఏమీ చేయలేదు. అలాగే కలకత్తా నైట్ రైడర్స్ టీం ప్లేయింగ్ లో వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లోకి వచ్చే ఒక మార్క్ తోటి మాత్రమే ఆడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లోకి వచ్చారు. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ తోనే బౌండరీతో ఖాతా తెచ్చారు. సంజు శాంసన్ తన బ్యాట్ ద్వారా వరుసగా 3 బాల్స్ ని బౌండరీగా మార్చారు. హ్యాట్రిక్ బౌండరీ అయితే చేయడం జరిగింది మొదటి ఓవర్లోనే. ఈ విధంగా సంజు శాంసన్ బ్యాట్ తోటి ముందు ఆడిన మ్యాచ్ ఎలాగైతే నాట్అవుట్ గా నిలిచారు అదే ఫామ్ తోటి కంటిన్యూ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ఆరంభాన్ని అయితే ఇచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 14 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 24 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 7 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 6 బాల్స్ కి పావెల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో ఓపెనర్ గా వచ్చినా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఈ సీజన్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ నుంచి అద్భుతమైన రన్స్ కానీ అలాంటి ప్రదర్శన కానీ కనిపించలేదు. బ్యాటింగ్ లో ప్రదర్శన చెప్పుకోవాలి. క్రీజ్ లోకి ఆయుష్ మాత్రం రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ ఒక వికెట్, 4 ఓవర్ బౌలింగ్ కెప్టెన్ గ్రీన్, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ ఒక వికెట్, 5 ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయి 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ ఒక వికెట్, 6 ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా. ఆయుష్ మాత్రం హ్యాట్రిక్ 4 కొట్టడం జరిగింది. ఈ విధంగా అంకుల్ రాయ్ బౌలింగ్ లో ఆయుష్ మాత్రం కూడా ఆరంభంలో సంజు శాంసన్ ఎలా బౌండరీలో అయితే కొట్టాడు అలాగే హ్యాట్రిక్ 4 లను ఈ వైభవ్ అరోరా బౌలింగ్ లో కూడా ఆయుష్ మాత్రం మంచి బ్యాటింగ్ అయితే ప్రదర్శన చూపించడం జరిగింది. ఈ విధంగా పవర్ ప్లే పూర్తయింది. ఆయుష్ మాత్రం 38 రన్స్ వరకు చేసి 17 బాల్స్ కి బౌండరీ వద్ద రమణ్ దీప్ క్యాచ్ పట్టగా అవుతారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 7 రన్స్ 2 వికెట్లు పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి బ్రేవిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి సునీల్ నవీన్ బౌల్ చేయగా 7వ ఓవర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 2 వికెట్లు, 8వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 2 వికెట్లు, 9వ ఓవర్ బౌలింగ్ సునీల్ నవీన్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 2 వికెట్లు, 10వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ చూసినట్లయితే ఇక్కడికి 10.2 గా ఉంది. రన్ రేట్ చాలా బాగుంది. అలాగే 2 వికెట్లను కోల్పోవడం కూడా పెద్ద ఇబ్బంది కలిగించే విషయంగా ఏమీ అనిపించలేదు. ఈ విధంగా బౌలింగ్ పరంగా చూసినట్లయితే కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. 11వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ 2 వికెట్లు, 12వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి సంజు శాంసన్ 48 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. ఇంకా 2 రన్స్ చేసినట్లయితే తన అర్ధ సెంచరీ కూడా పూర్తయ్యేది. అర్ధ సెంచరీ చేస్తున్న సమయంలో 48 రన్స్ వరకు చేయగలిగి సంజు శాంసన్ కూడా క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కార్తిక్ త్యాగి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి సర్ఫరాజ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 3 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ సునీల్ నవీన్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 3 వికెట్లు, 14వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 14 ఓవర్లు పూర్తయిన వెంటనే ఇక్కడికి 136 రన్స్ చేయగలిగారు. 3 వికెట్లను కోల్పోయి మంచి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తారని చెప్పొచ్చు. సుమారు రన్ రేట్ 10 వరకు ఉంది. చాలా మంచి రన్ రేట్ కూడా ఉంది. ఇక్కడ 15వ ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయి 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 3 వికెట్లు, 16వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ 3 వికెట్లు కోల్పోయి ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం చూసినట్లయితే సర్ఫరాజ్ ఖాన్ బ్రావిస్ ఇద్దరు కలిసి పరుగుల భాగస్వామి 50 రన్స్ 32 బాల్స్ కి అద్భుతమైన భాగస్వామ్యం కుదిరిందని చెప్పుకోవాలి. 17వ ఓవర్ బౌలింగ్ సునీల్ నవీన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా 23 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. సునీల్ నవీన్ బౌలింగ్ లో క్రీజ్ లోకి శివం దుబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ 4 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి బ్రావిస్ 40 రన్స్ వరకు చేయగలిగి 29 బాల్స్ కి వైభవ్ అరోరా క్యాచ్ పట్టగా అవుతారు. ఈ విధంగా వచ్చిన బ్యాటర్ వచ్చినట్టుగా తమ ఒంటుగా కొంతవరకు రన్స్ మాత్రం చేయగలిగారు. ఏ బ్యాటర్ కూడా కనీసం అర్ధ సెంచరీ వరకు కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ బ్యాటర్స్ కి ఇవ్వదని చెప్పవచ్చు. ఈ విధంగా సిఎస్కే పరంగా కొంతవరకు బ్యాటింగ్ పరంగా పర్లేదు అనిపించే విధంగా మాత్రమే బ్యాటింగ్ సాగింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ఇంతవరకు ఏ బ్యాటర్ కూడా చూపించలేదు. క్రీజ్ లోకి జిమ్మి ఓవర్టన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్ 5 వికెట్లు, 19వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 184 రన్స్ 5 వికెట్లు, 20వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి ఇక్కడికి 30 సర్కిల్ బయట 40 ఫీల్డర్ మాత్రమే ఉండేలా అనుమతి ఇవ్వడం జరిగింది. వేయాల్సిన టైంలో బౌలింగ్ వేయలేకపోవడం వల్ల లేట్ కావడం వల్ల కలకత్తా నైట్ రైడర్స్ కి పెనాల్టీ పడిందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆఖరి ఓవర్లో పెనాల్టీ రూపంలో 30 సర్కిల్ బయట బౌండరీ లైన్ దగ్గర సుమారు 4 మంది ప్లేయర్స్ కి మాత్రమే అవకాశం ఉండేటట్టు పెనాల్టీ విధించడం జరిగింది. ఈ విధంగా టైం టు టైం బౌలింగ్ చేయడం కూడా చాలా ప్రధానమైనది. ఇప్పటివరకు ఈ ఆఖరి 4 ఓవర్లో ఎక్కువ భారీ షాట్ అయితే అవకాశం ఇవ్వకుండా బౌలర్లు బాగా కట్టడి చేశారని చెప్పుకోవాలి. సుమారుగా దాదాపు ఆఖరి 14 ఓవర్ 15 ఓవర్ నుంచి అద్భుతమైన బౌండరీలు 6 అయితే చేస్తూ ఉంటారు బ్యాటర్స్ సహజంగా. అలాంటి అవకాశం అయితే ఇక్కడ కలకత్తా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఈ విధంగా 20వ ఓవర్ పూర్తయ్యే వరకు 192 రన్స్ చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి గేమ్ ప్లాన్ తోటి ప్రతి బ్యాటర్ కూడా ఏ విధంగా బ్యాటింగ్ కి అనుకూలంగా లేకుండా అవుట్ చేసే విధానంగా ప్లాన్ చేసి బౌలింగ్ చేయడం అయితే చాలా క్లియర్ గా కనిపించింది. ఆఖరి ఓవర్స్ లో రన్స్ ఎక్కువగా రాకుండా కట్టడి చేశారు. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సంజు శాంసన్ 48 రన్స్ 32 బాల్స్ కి, ఆయుష్ మాత్రే 38 రన్స్ 17 బాల్స్ కి, బ్రావిస్ 41 రన్స్ 21 బాల్స్ కి, సర్ఫరాజ్ ఖాన్ 23 రన్స్ 18 బాల్స్ కి కొంతవరకు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 15 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే కార్తిక్ త్యాగి 2 వికెట్లు, వైభవ్ అంకుల్ సునీల్ నవీన్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 25 రన్స్ వద్ద మొదటి వికెట్ కోల్పోయి 72 111 162 171గా ఇలా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 192 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. ఈ విధంగా కొంతవరకు బ్యాటింగ్ పరంగా కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్లు బ్యాటింగ్ లో కట్టడి చేశారని చెప్పుకోవాలి. సుమారుగా దాదాపు ప్రతి బ్యాటర్ కూడా భారీ షాట్లు అయితే కొట్టడానికి అవకాశం ఇవ్వకుండా చాలా కట్టడిగానే బౌలింగ్ జరిగిందని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ టార్గెట్ 193 చదరంగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఫిన్ అలెన్ సునీల్ నవీన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్ అయితే చేయడం జరిగింది. రెండో ఓవర్ బౌలింగ్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిన్ అలెన్ 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి శివం దుబే క్యాచ్ పట్టగా అవుతారు. ఈ విధంగా
ఈ విధంగా మొదటి వికెట్ ను తక్కువ స్కోర్ వద్ద కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్. ఫిన్ అలెన్ ఒక రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి 7 క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి అజింక్య రహానే రైట్ హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్ రావడం జరిగింది. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ 1 వికెట్. 3 ఓవర్ బౌలింగ్ ఖలీల్ అరోరా 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ 1 వికెట్. 4 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ సునీల్ నరేన్ కూడా 18 రన్స్ వరకు చేయగలిగి 18 రన్స్ వద్ద రుతురాజు కెప్టెన్ గైక్వాడ్ కెప్టెన్ క్యాచ్ డ్రాప్ చేశారు. 18 రన్స్ వద్ద సునీల్ నరేన్. అలాగే కొంతవరకు కలకత్తా నైట్ రైడర్స్ మంచి లైఫ్ లభించిందని చెప్పుకోవాలి. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 28 రన్స్ 1 వికెట్. 5 ఓవర్ బౌలింగ్ ఖలీల్ సునీల్ నరేన్ 24 రన్స్ వద్ద మళ్ళీ క్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. 17 బాల్స్ ఆడి 24 రన్స్ చేయగలిగి గుడ్ జస్మీత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి అంగకృష్ణ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 31 రన్స్ 2 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ హుసేన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 36 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికి ఈ విధంగా టార్గెట్ చూసినట్లయితే రన్ చేదనగా రన్ రేటు 6గా మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. రన్ రేటు కూడా తక్కువగా ఉంది. టార్గెట్ ఛేదించడం కష్టంగా మారిపోతుందని అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో సుమారు 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన పవర్ ప్లే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ నుంచి కనిపించింది. అంత మాత్రం ప్రదర్శన ఇక్కడ కేవలం 72 రన్స్ కలకత్తా నైట్ రైడర్స్ చేయాల్సి ఉండగా కనీసం 36 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. కనీసం రన్స్ ని ఈ విధంగా దాదాపు 50% డిఫరెంట్ ఇక్కడ కనిపిస్తుంది. 72 సిఎస్కే బ్యాటింగ్ లో 6 ఓవర్లకు చేయగా ఇక్కడ 36 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా ఇంత తేడా కనిపిస్తుంది. 2 వికెట్లు సేమ్ పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి సిఎస్కే బ్యాటింగ్ లో 2 వికెట్ కోల్పోయారు. ఇక్కడ కూడా కలకత్తా నైట్ రైడర్స్ కూడా 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా రన్ రేటు 6గా మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి టార్గెట్ చేయాలన్న కష్టంగా మారుతుంది అన్నట్లుగా కనిపిస్తుంది. 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 58 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ గుడ్ జస్మీత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్ అంగకృష్ణ రఘువంశీ 27 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ కి బ్రావిస్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా అంగకృష్ణ రఘువంశీ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక ముందు మ్యాచ్లో దాదాపు మంచి ప్రదర్శన చూపిస్తూ అర్ధ సెంచరీ వరకు చేసుకోగలిగిన అంగకృష్ణ రఘువంశీ కూడా 27 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ కి బ్రావిస్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఇక్కడ పరుగుల భాగస్వామ్యం కూడా రఘువంశీ మరియు రహానే ఇద్దరు కూడా పరుగుల భాగస్వామ్యం కూడా 50 రన్స్ వరకు చేయగలిగిన వెంటనే రఘువంశీ అవుట్ రావడం కొంచెం కలకత్తా నైట్ రైడర్స్ కష్టాలకు వెళ్ళారని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 8.1గా మాత్రమే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 2 టీంల స్కోర్లు ఈక్వల్ గా చూసినట్లయితే 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 102 రన్స్ చేసి 2 వికెట్లుగా కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో. ఇప్పుడు కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ సమయంలో 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా సుమారుగా 20 రన్స్ పైగా తేడా అయితే కనిపిస్తుంది. అలాగే ఒక వికెట్ కూడా కలకత్తా నైట్ రైడర్స్ కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ గ్రౌండ్ లో కొంతవరకు మంచు ప్రభావం కూడా కనిపిస్తుంది. నైట్ టైం మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చెన్నై చిదంబరం స్టేడియంలో మంచు కురుస్తుంది. అజింక్య రహానే 28 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ కి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ అన్నట్లుగా ఇది సాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ కూడా 28 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 22 బాల్స్ కి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే కెమెరన్ గ్రీన్ కూడా ఎక్కువ క్రీజ్ లో నిలబడలేకుండా ఖాతా కూడా తెరవకుండానే 0గా ఒక బాల్ మాత్రమే ఆడి క్లీన్ బౌల్డ్ గా నూర్ అహ్మద్ బౌలింగ్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రోమన్ పావెల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. 12వ ఓవర్ బౌలింగ్ హుసేన్ చివరి 15 బాల్స్ లో చూసినట్లయితే 11 రన్స్ మాత్రమే వచ్చి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్. ఈ విధంగా బ్యాటింగ్ విధానంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా చాలా కట్టడి చేశారు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అని చెప్పుకోవాలి. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ మాత్రమే చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. 13వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ రింకు సింగ్ కూడా కేవలం 6 రన్స్ మాత్రమే చేసి 12 బాల్స్ కి 7 క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. రింకు సింగ్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతూ కలకత్తా నైట్ రైడర్స్ కి ఇప్పటివరకు ఈ సీజన్ పరంగా తన బ్యాట్ ద్వారా ఎక్కువ రన్స్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవాలి. ఈ విధంగా వరుస పరాజయాలకు కొంతవరకు ఇలాంటి బ్యాటింగ్ కారణం చెప్పవచ్చు. వెంటనే కెమెరన్ గ్రీన్ కావచ్చు రింకు సింగ్ కావచ్చు ఇలా వెంటనే అవుట్ కావడం కూడా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా విఫలమయ్యారని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి రమణదీప్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 91 రన్స్ 6 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. జెమీ తన 14 ఓవర్లో మొదటి ఓవర్ అయితే బౌల్ చేస్తున్నారు. ఈ విధంగా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ మాత్రం చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. 15 ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ చివరి 30 బాల్స్ లో చూసినట్లయితే 23 రన్స్ మాత్రమే చేయగలిగి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇక్కడ కొంతవరకు మంచు కారణంగా బాల్ తడిగా అవడం వల్ల బాల్ ని కెప్టెన్ అడగడంతో అంపైర్ బాల్ మార్చి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఐపీఎల్ లో కొత్త రూల్ ప్రకారం నైట్ టైమ్ మ్యాచ్ జరిగే సమయంలో సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రమే 10 ఓవర్ల తర్వాత తడి బాల్ ని మార్చుకొని మంచి పొడి బాల్ ని తీసుకునే అవకాశం వెసులుబాటు ఈ విధంగా ఐపీఎల్ రూల్ కల్పించాలని చెప్పుకోవాలి. కొత్త రూల్ ప్రకారం 16 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 6 వికెట్లు స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉన్నాయి. 73 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 17 ఓవర్ బౌలింగ్ ఖలీల్ 5 బాల్స్ వేసి క్రాంప్స్ వచ్చి పరిగెత్తలేని పరిస్థితిలో క్రీజ్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. క్రాంప్స్ ఖలీల్ మామూలుగా ఫాస్ట్ బౌలర్ కాబట్టి బౌలింగ్ అయితే చేయలేకపోయారు. 5 బాల్ వేసిన తర్వాత ఆఖరి బాల్ గురి చేసి అయితే బౌల్ చేయడం జరిగింది. ఈ విధంగా 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్ చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. 18 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ 18 ఓవర్ చూసినట్లయితే ఇక్కడికి 18 ఓవర్ మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ మిగిలి ఉన్నాయి. 62 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. ఇది సాధ్యమయ్యేలాగా కనిపించట్లేదు. దాదాపు ప్రతి బాల్ కి కూడా 3 రన్స్ అయితే ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిఎస్కే గెలుపు ఖాయమైనట్లుగా కనిపిస్తుంది. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 6 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ 12 బాల్స్ కి 55 రన్స్ కావాలి. ఇది పూర్తిగా సాధ్యం కానట్లుగా కనిపిస్తుంది. కేకేఆర్ గెలుపు కష్టమైపోయేలా ఉంది. తక్కువ రన్స్ తేడాతో ఓడిపోయినా కూడా కొంతవరకు రన్ రేట్ పరంగా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ అయితే కొంతవరకు పోరాటం చేస్తున్నారని చెప్పుకోవాలి. 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ 6 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ కాంబోజ్ 36 సర్కిల్ బయట 4 ఫీల్డర్స్ మాత్రమే అనుమతి. టైం లోపల బౌలింగ్ చేయలేకపోయారు కాబట్టి కొంతవరకు సిఎస్కే టీం కూడా ముందు కలకత్తా నైట్ రైడర్స్ ఎలాగ పెనాల్టీ చేశారు అలాగే ఆఖరి ఓవర్లో సిఎస్కే కూడా పెనాల్టీ పడడం జరిగింది. 6 బాల్స్ కి 40 రన్స్ కావాలి. 36 సర్కిల్ బయట 4 ఫీల్డర్స్ మాత్రమే ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం 45 రన్స్ 6 బాల్స్ చేయడం అనేది సాధ్యం కాదు. రమణదీప్
35 రన్స్ వరకు చేయగలిగి 23 బాల్స్ సర్ఫరాజ్ ఖాన్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. కొంతవరకు రామదీప్ తన మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. ఇప్పటివరకు బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ఇప్పటివరకు బ్యాటింగ్ చేసిన వాళ్ళు రామదీప్ 35 రన్స్ అధికంగా చేశారని చెప్పుకోవాలి. ఇన్నింగ్స్ పూర్తవడానికి ఆఖరి 3 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 3 బాల్స్ ఆడటానికి క్రీజ్లోకి అంకుర్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ మాత్రమే చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా 32 రన్స్ తేడాతోటి చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ క్రౌడ్ ముందు కలకత్తా నైట్ రైడర్స్ మీద మంచి సూపర్ విక్టరీని సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కి సపోర్టింగ్ గా వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎల్లో జెర్సీలతోటి అందరూ మంచి సపోర్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ ఓటమితో పాయింట్లు పట్టుకుని 10వ స్థానంలోనే ఉన్నారు. సీఎస్కే గెలుపుతోటి 4 పాయింట్లతో 8వ స్థానంలో చేరడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సునీల్ నరేన్ 24 రన్స్ 17 బాల్స్ కి, రహానే 28 రన్స్ 22 బాల్స్ కి, పావెల్ 30 రన్స్ 22 బాల్స్ కి నాట్ అవుట్ నిలిచారు. రమణదీప్ 35 రన్స్ 23 బాల్స్ మాత్రం చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా నూర్ అహ్మద్ 3 వికెట్లు దిగలిగారు. కాంబోజ్ 2 వికెట్లు, ఖలీల్ హుస్సేన్ 1 వికెట్ చొప్పున చేయడం జరిగింది. ఈ విధంగా పతనం చూసినట్లయితే 13, 29, 79, 85, 85, 90, 153 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా రైడర్స్ బౌలింగ్ లో మంచి ప్రదర్శన చూపించారు, కానీ బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో అంతవరకు మంచి ప్రదర్శన చేసిన బౌలింగ్ లో అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. కలకత్తా రైడర్స్ బ్యాటర్స్ కట్టడి చేయడంలో 32 రన్స్ తేడాతోటి సీఎస్కే గెలుపు సొంతం చేసుకోవడంలో బౌలర్స్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ లో 3 వికెట్లు తీసిన సందర్భంగా 4 ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 2 విజయాన్ని అందుకున్నారని చెప్పుకోవాలి. ధోని ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేకపోయినా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు.